ఓం శాంతి. క్రోధము స్వయాన్ని కాల్చేస్తుంది. ఎవరిపైన మనం క్రోధం చేస్తామో వారిని కాల్చేస్తుంది. క్రోధం వల్ల అలజడి, అశాంతి, ఇంటి వాతావరణం అంతా పాడైపోతుంది. సంబంధాలు కూడా దెబ్బతింటాయి. అదే శాంతిగా ఉండటం వలన అది ఒక శక్తిలా పనిచేస్తుంది. క్రోధము, అలజడి, అశాంతి అన్నీ సమాప్తమవుతాయి. శాంతి అన్ని సంబంధాలని దగ్గర చేస్తుంది, ఆరోగ్యంగా ఉంచుతుంది, ఆయుష్ని పెంచుతుంది. రోగాలు రాకుండా కూడా ఒక ఆయుధంలా అవుతుంది. మనం ఎంత శాంతిగా ఉంటామో సమస్యలను అంత పరిష్కరించుకోగలుగుతాము. మనసు యొక్క శక్తి పెద్దగా ఉన్నప్పుడు, స్వస్థితి బాగున్నప్పుడు పరిస్థితి చిన్నదిగా మారిపోతుంది. మనసు యొక్క స్థితి సరిగ్గా లేదు అంటే చిన్న పరిస్థితి కూడా మనకి భరించలేము అన్నంత పెద్దదిగా కనబడుతుంది. అందుకని పరమాత్మ అంటున్నారు, ఆత్మ యొక్క స్వధర్మము శాంతి. కాబట్టి శాంతిగా ఆలోచించండి, శుభంగా మాట్లాడండి, శ్రేష్ట కర్మలు చేయండి. అంతా మంచి జరుగుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న గొడవలు, సమస్యలు వీటన్నింటి నుంచి ముక్తి కావాలి అనుకున్న శాంతి అనేది చాలా వరకు సపోర్ట్గా ఉంటుంది, సహాయము చేస్తుంది. శాంతిగా ఉన్నప్పుడు సర్వశక్తులు ఆత్మకు సహయోగిగా మారతాయి. అశాంతితో, క్రోధంతో, దుర్గుణాలు, అవగుణాలు మనల్ని పతనం చేసేస్తాయి. అంటారు కదా, తన శాంతమే తనకు రక్షణ, తన క్రోధమే తన శత్రువు అని. క్రోధము మనకు శత్రుత్వాన్ని కలిగేలాగా చేస్తుంది. క్రోధం వల్ల అన్ని నష్టాలే, శాంతం వల్ల అన్ని లాభాలే. కాబట్టి లాభాన్ని పొందుదాము, ఆరోగ్యంగా జీవిద్దాము. ఓం శాంతి.